విఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ రూపొందించిన అవతార్ 3 డిసెంబర్లో జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జేమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు జై కొట్టడం విశేషంగా మారింది. ఒకప్పుడు ఏఐ జనానికి నష్టం వాటిల్ల చేస్తోందని లెక్చర్ దంచిన జేమ్స్ కెమెరూన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాగడానికి సై అంటున్నారు. తాను రూపొందించిన టెర్మినేటర్ సిరీస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి నష్టం వాటిల్లుతుందని చాటారు జేమ్స్. అలాగే 2 ఏళ్ల క్రితం అంటే 2023లోనూ అదే విషయాన్ని గుర్తు చేశారు. తన దాకా వస్తే కానీ తెలియదన్నట్టుగా ఇప్పుడు జేమ్స్ ఏఐకి ఓటేశారు. అయితే ఎప్పటిలాగే తాను టెక్నీషియన్స్ పక్షమే అని చాటారు. గ్రాఫిక్స్ కారణంగా తాను రూపొందించిన అవతార్ సిరీస్, డెనిస్ తెరకెక్కించిన డ్యూన్ పార్ట్ 2 వంటి సినిమాలకు భారీ వ్యయం అవుతోందని ఆయన గుర్తు చేశారు. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాగితే పని త్వరగా పూర్తవుతుందని ఆయన భావిస్తున్నారు. ఏఐతో సాగితే సగానికి సగం వ్యయం తగ్గుతుందని, అలాగే సమయం కూడా కలిసి వస్తుందని అంటున్నారు 70 ఏళ్ల జేమ్స్ కెమెరూన్. ఇక్కడ ఆయన వయసును అదే పనిగా గుర్తు చేసుకోవడం దేనికంటే అవతార్ సిరీస్ తెరకెక్కించడంలోనే ఆయన చాలా ఏళ్లు సాగారు. 2009లో అవతార్ తొలి భాగం విడుదల చేసిన కెమెరూన్ దాదాపు 13 ఏళ్లకు అంటే 2022లో అవతార్ ద వే ఆఫ్ వాటర్ ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో అవతార్ 3గా ఫైర్ అండ్ యాష్ ను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు. కేవలం గ్రాఫిక్స్ కారణంగానే సినిమాల నిర్మాణంలో చాలా జాప్యం జరుగుతోందని జేమ్స్ కెమెరూన్ అంటున్నారు. దానిని తగ్గించాలంటే ఏఐతో సాగవలసిందేనని ఆయన చెబుతున్నారు. ఏఐతో సాగినంత మాత్రాన సినిమా సిబ్బందిని తగ్గించినట్టు కాదని భరోసా ఇస్తున్నారు. పైగా ఏఐని హ్యాండిల్ చేయడానికి కూడా మనుషులే కావాలని, ఇప్పుడు సిబ్బందిని డబుల్ చేస్తామని, తద్వారా పని వేగవంతమవుతుందని జేమ్స్ వివరిస్తున్నారు. ఏది ఏమైనా గ్రాఫిక్స్ కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని అవుట్పుట్ బాగా వస్తే ఎంతో మంది సినీ జనం అటుగా అడుగులు వేయక మానరు. పైగా సమయం కలిసి వస్తుందని, అప్పుడు అనుకున్న సమయానికి తమ చిత్రాలను విడుదల చేయవచ్చునని భావిస్తున్నారు. ప్రొఫెషనల్ గ్రేడ్ ఇమేజెస్ ను రూపొందించే స్టెబిలిటీ ఏఐ సంస్థలో జేమ్స్ కెమెరూన్ కూడా ఓ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాబోయే అవతార్ 3 గురించి మాట్లాడారు. మరి డిసెంబర్ 19న ప్రేక్షకులను పలకరించబోయే అవతార్ ఫైర్ అండ్ యాష్ ఏ రేంజ్ లో కనువిందు చేస్తుందో చూడాలి.